బెల్లి లలిత రూపం, ఒక శ్రీకాంతాచారి తల్లి రూపం, ఒక పోలీస్ కిష్టయ్య తల్లి రూపం, ఒక యాదగిరి తల్లి రూపాన్ని మేము ఇవాళ ఉంచుకుంటే, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటే, అయ్యో మా గడిల రాణి లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది, మా గడిలో నానుండాలి, కిరీటాలు ఉండాలి, వజ్ర వైరీటం దొరసాని లెక్క ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు. నీ 4వ వస్తాం బిడ్డ, జాగ్రత్త. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ఒక తల్లి లెక్క. ఆ తల్లి విగ్రహం చూస్తుంటే మా అమ్మకు గుర్తొస్తుంది, మా నాన్నమ్మ గుర్తొస్తుంది, ఉద్యమకారుల తల్లులు గుర్తొస్తున్నారు, కౌలు కళాకారుల తల్లులు గుర్తొస్తున్నారు. అలాంటి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు బిడ్డ, కాస్త జాగ్రత్త. మీ చెల్లె మాట్లాడుతుంది తెలంగాణ తల్లి అంటే నా లెక్క ఉండాలని, అంటే దొరసా లెక్క ఉండాలనా? ఓ చేత లిక్కరు, ఓ చేత డబ్బు పట్టుకుని ఉండాలనా? లిక్కర్ నా లెక్క ఉండాలనా తెలంగాణ తల్లి అంటే? పోరాట పటిమ 60 ఏళ్ల కళ సార్థకం చేసినటువంటి ఈ తెలంగాణలో కౌల కళాకారుల త్యాగమూర్తుల తల్లి ఒక చాక లైలమ్మ, ఒక దొడ్డి కుమ్రయ్య రూపం కానొస్తుంది. తెలంగాణ అంటే పాడి పంటలకు నిలయమైనటువంటి పచ్చదనం ఆ చీరలో కానొస్తుంది. తెలంగాణ పాడి పంటలు ఒక చేతిలో జొన్న కంకి, సజ్జ కంకి, వరి, వంగడాలు, ఈ రకంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక భరోసా, ఒక ధీమా కల్పించి తెలంగాణకు వరాలు ఇస్తున్నట్టుగా అభయాస్తం. మరి వీటన్నిటిని చూసి ఓర్వలేక కేటీఆర్ కవిత మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు మీరు అధికారంలోకి వచ్చి ఏనాడు తెలంగాణ తల్లి గురించి మాట్లాడదు మీరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.